రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా విరించి గారి కథ సాగర సంగమం వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సాగర వస్తుందా రాదా? ఈ ప్రశ్న చామర్తి మురళీకృష్ణ గంటలో ఇది 3వ అడగడం. వాడికి మొదటి నుంచి కంగారే. ప్రక్క వీధి అనురాధ కృష్ణుడి గుడి దగ్గర కనపడి, పోనీలే చిన్నపిల్లాడు కదా అని వాడి 20వ ఏడు ముద్దిస్తాను రమ్మంటే డొక్కు సైకిల్తో వాళ్ళింటి చుట్టూ తిరిగి అసలు ముద్దిస్తావా ఇవ్వవా అని ఏదో బాకీ ఉన్నట్లు వాళ్ల నాన్న ఎదురుగా అడిగాడు. దాంతో అనురాధకి చిరాకేసి వీడెదురుగా పక్కింటి పాపారావుకు ముద్దులిచ్చి వీడికి లేవు అయిపో అంది. మా 1970-71 బ్యాచ్ డిగ్రీ వాళ్ళందరికీ మా కాలేజీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని గంగా రామారావు ఫోన్ చేయగానే మా వాళ్ళంతా చాలా ఆనందపడిపోయారు. ఈమని శేష్బాబు, మోచెర్ల పద్మనాభం, ఇవటూరి జగన్మోహన్, గుడిమెట్ల నాగేశ్వరరావు, చామర్తి మురళీకృష్ణ, జయంతి సుబ్బారావు, జమ్మలమడుగు రామకృష్ణ, పెన్మత్స సత్యనారాయణరాజు, మల్లాది శర్మ, పట్వర్ధన్, ఒకరేమిటి అందరూ ఒకరోజు ముందుగా రావాలని డిసైడ్ అయిపోయారు. ఫోన్ల మీద ఫోన్లతో నాకు తప్పింది కాదు. నేను వెళ్ళేటప్పటికీ మయూరి లాడ్జీలో జనాలు చేరిపోయి ఉన్నారు. నాటికి నేటికి అందరి ఆకారాల్లోనూ మార్పులొచ్చాయి. అందరూ 60+ అయినా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లలో కాస్త జుట్టున్న వాళ్ళు తలకు రంగేసుకుని, ఓపిక ఉన్నవాళ్లు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని 40+, 50+లా కనిపించడానికి తంటాలు పడుతున్నారు. నిజానికి అందరూ పెద్దవాళ్ళైపోయారు. చాలామంది పిల్లలు వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయారు కూడా. ఇక మురళీగాడు సాగర్ గురించి పదే పదే అడగడంతో నేనేమైనా జ్యోతిష్కుడునరా చెప్పడానికి అన్నాను. జ్యోతిష్కుడవు కాదు గాని జాదుగాడివి, నువ్వు తలుచుకుంటే మాయ చేసి రప్పిస్తావు అన్నాడు వాడు. నేను ఫోన్ చేశానురా, అసలు గుర్తుపట్టనట్లే మాట్లాడిందిరా అన్నాడు పద్దు అనే మోచెర్ల పద్మనాభం. గంగా రామారావు కూడా చేశాట, మరి వస్తుందేమో అన్నాడు శేష్బాబు. ఎంతమంది చేసినా రాధగాడు చేస్తే తప్పకుండా వస్తుంది అన్నాడు సత్యనారాయణరాజు. నేను చెప్పేది అదే అన్నాడు మురళీగాడు వంతపాడుతూ. నేను చూసి మాట్లాడి 42 ఏళ్లయింది, అసలు గుర్తున్నానో లేదో అన్నాను. నిజానికి నాకా అనుమానం లేకపోలేదు. మేం మాత్రం చూశామా అన్నారు అంతా కోరస్గా. 42 ఏళ్ల మనిషి జీవితకాలంలో తక్కువ సమయమేం కాదు. ఎన్నో పరిణామ దశలు దాటిపోతాయి. కారణం, ఆ అమ్మాయి అప్పట్లో కాలేజీ బ్యూటీ, బాపు బొమ్మల చదువుల తల్లిలా ఉండేది. సనాతన సంప్రదాయ ముసుగులోనున్న ఛాందసవాద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సాగర వేషభాషల్లో చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అందరూ ఆమెనే చూస్తున్నా ఆమె ఎవరి వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, కొద్దిగా, నన్ను తప్ప. మా మధ్య కూడా ఆనాటి అక్కినేని సినిమాల్లోలా పవిత్రమైన బంధమే. ఈ సమావేశం ఏర్పాటు చేసింది గంగా రామారావు కాబట్టి అతగాడి దగ్గర అందరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. సాగరది కూడా రామారావు ఎలా సంపాదించాడో తెలియదు. మురళీగాడి గొడవ పడలేక, సరే ఫోన్ చెయ్యి, మీ ఎదురుగా మాట్లాడతా అన్నాను. అనడమే ఆలస్యం. పద్మనాభం నెంబర్ చెప్తే నా సెల్లో డైల్ చేసి ఇచ్చాడు మురళి. చెవి దగ్గర సెల్ పెట్టుకున్న నాకు దడగానే ఉంది. 40 సంవత్సరాల తర్వాత అప్పటి మా కాలేజీ బ్యూటీతో మాట్లాడాలంటే ఎందుకో చాలా నెర్వస్గా ఉంది. ఆనందమో ఉద్వేగమో గుర్తుపట్టదేమోనని అనుమానమో తెలీదు. అవతల సెల్ ఆన్ చేయగానే హలో అన్నాను. ఆమెను నువ్వు అనాలో మీరు అనాలో కూడా తెలీదు. 42 ఏళ్ల క్రితం ఏమని సంబోధించానో కూడా గుర్తులేదు. అప్పుడు మాత్రం అసలు ఆమెను సంబోధించానా, ఆమెతో సంభాషించానా ఏమో, అది గుర్తులేదు. అవతల హలో అన్నారు. ఎవరిదో మగ గొంతు. సాగర్ గారున్నారా అండి అన్నాను. లేరు. మీరెవరు? నా పేరు రాధాకృష్ణ, సాగర్ గారి క్లాస్మేట్ని. మీరు అన్నాను. నా పేరు డేవిడ్ రాజ్ అండి, సాగర నా భార్య.
తను చర్చికి వెళ్ళింది. వచ్చాక చెప్తా అన్నాడాయన. రేపు 21న మా ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టుకున్నామండి. మీరు సాగర తప్పక రావాలి అన్నాను. సారీ, నేను రాలేనండి. ఐఎమ్ అదర్వైజ్ ఎంగేజ్డ్. తనకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఉంటా అని సెల్ డిస్కనెక్ట్ చేశా. ఏమందిరా అన్నాడు చామర్తి మురళి ఆతృతగా. ఆమె భర్త డేవిడ్ రాజుట. సాగర చర్చికి వెళ్ళిందట. వచ్చాక చెప్తానన్నారు అన్నాను ముక్తసరిగా. అందరూ డిసప్పాయింట్ అయినట్లు ఫేస్ పెట్టారు. నాటి డాక్టర్ రామశాస్త్రి గారి కూతురు, నేడు డేవిడ్ రాజు గారి భార్య చర్చికి వెళ్ళింది. మా వాళ్ల మొహంలో ఏదో తెలియని భావం. ఇంక నువ్వు ఫోన్ చేయకు, వచ్చాక తనే తప్పకుండా చేస్తుంది అన్నాడు శేషుబాబు. వాడికి నా సంగతే కాదు, సాగర్ సంగతి కూడా బాగా తెలుసు. ఎప్పుడూ వాడు నా కూడానే ఉండేవాడు. ఇద్దరం జంట కవుల్లా ఉండేవాళ్ళం. అప్పట్లో వాడే నాకు గైడ్, ఫిలాసఫర్, డిక్టేటర్. డిక్టేటర్ అంటే హిట్లర్లా నియంత అని కాదు. నాది బట్లర్ ఇంగ్లీష్. అందుకని నాకు లెటర్స్ వాడే డిక్టేట్ చేసేవాడు. అవి తీసుకెళ్ళి అతి కష్టం మీద నానా పాటలు పడి సాగర్కిచ్చేవాణ్ణి. వాడేం డిక్టేట్ చేశాడో తెలియదు కానీ పాపం తనెప్పుడూ రెడ్డింకుతో దిద్ది త్రిప్పి ఇచ్చిన పాపాన పోలేదు. వాడి భాషా ప్రావీణ్యం అట్లాంటిది. 2-3 సార్లు మాత్రం రిప్లై ఇచ్చింది. తీరా చూస్తే అవన్నీ చదువు గురించి, ఫిలాసఫీ గురించి, సైకాలజీ గురించి. ఒక్క ముక్క. నేను ఆశించిందేమీ లేదు. నేనంటే తనకి సదభిప్రాయం ఉందని మాత్రం అమృతం కురిసినట్లుండే ఆమె నవ్వే చెప్పేది. ఆ నవ్వే నాకు ప్రాణం, ప్రేరణ. ఆ నవ్వే నాకు ఆశ, శ్వాస అని నమ్మేవాణ్ణి. నా ఆలోచనలకు అనుగుణంగా ఆమె నన్నేనాడు ప్రోత్సహించలేదు. అలా అని నన్ను నిరుత్సాహపరచలేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలతో మాట్లాడాలంటేనే భయం, బిడియం. రెగ్యులర్గా మా మిత్రులందరినీ కూడా పోగేసుకుని ఆమె చుట్టూ తిరుగుతూ కాలేజీ లైబ్రరీ, క్యాంటీన్లలోనూ చెట్ల కింద బీట్లు కొట్టడమే కానీ ధైర్యంగా మాట్లాడిందీ లేదు. సాగరకు నువ్వంటే లవ్వురా అని శేషుగాడు, పద్దుగాడు, నా దగ్గర ఛాయ్ తాగిన వాళ్ళంతా చెప్పిన మాటలు నమ్మి కాబోసు అనుకుని మనం కూడా ప్రేమించేస్తే ఓ పనైపోతుంది అనుకున్నాను. కానీ ఆ పని కాస్త చెయ్యకముందే డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షలయ్యాక వేసవి సెలవుల తర్వాత కాలేజీ రీఓపెన్ చేస్తే సాగర రాలేదు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, అసలు రాలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్కు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారని తెలిసింది. నేను, నా మిత్రులే కాదు, మొత్తం కాలేజీయే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అయ్యాం. ఆ తర్వాత ఆమెను మళ్ళీ మేమెవ్వరం చూడలేదు. అయితే నేను అంతర్వేది వెళ్తున్నా, మీరెవరైనా వస్తారా రారా అన్నాడు చాపర్తి మురళి నా ఆలోచనల ప్రవాహంలోంచి నన్ను బయటపడేస్తూ. ఇంత పొద్దున్నే ఏం వెళతాంరా, వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అందరం వచ్చాక సాయంత్రం వెళదాం అన్నాడు శేషుబాబు. వస్తారా రండి, లేకపోతే నేను పోతున్నా అంటూ వాడు ఒకటే హడావుడి, కంగారు. వీడు ఆస్ట్రేలియాలో పుట్టవలసిన వాడురా అన్నాడు పద్మనాభం. ఆస్ట్రేలియా ఏం పాపం చేసింది అన్నాడు శేషు. వాడుట్టి కంగారు కదా, అక్కడైతే వాడికి సరైన గౌరవం దక్కేది అన్నాడు పద్దు. చిన్న సజెషన్, ఈసారి సరదాగా ఫ్యామిలీతో వద్దాం అన్నాడు యువటూరి జగన్. నాకైతే అబ్జెక్షన్ అన్నాడు పద్దు. ఏరా, సరదాగా అయినా రావాలి, ఫ్యామిలీతో అయినా రావాలి, రెండూ కుదరవు అన్నాడు పద్మనాభం. అంతా నవ్వేశారు. సాయంత్రానికి ఓ 10 మంది పోగుపడ్డాం. 2 వెహికల్స్ తీసుకుని అంతర్వేది బయలుదేరాం. అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేసిన జయంతి సుబ్బారావు ఇండియాలో కేంద్ర ప్రభుత్వ అధికారిగా రిటైర్ అయ్యి ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టిన శేషుబాబు మధ్య చర్చ రసవత్తరంగా సాగుతోంది. మధ్య మధ్యలో నాగేశ్వరరావు తనకు తోచిన ఆధ్యాత్మిక సందేహాలు లేవనెత్తుతూనే ఉన్నాడు. చర్చలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు గురించి, పరిపూర్ణానంద స్వామి ప్రసంగాల గురించి ప్రస్తావన వచ్చింది. పద్మనాభం ఆగి ఆగి జోకులు పేలుస్తున్నాడు. నేను ఆ పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, కాలువగట్లు, ఎగిరే పక్షులు చూస్తూ ప్రకృతిలో లీనమయ్యాను.
కోనసీమ మట్టి వాసన నా నాసికా పుటాల్ని, గోదావరి గాలి స్పర్శ నా శరీరానికి తాకుతుంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనిపించింది. అంతర్వేది చేరేప్పటికీ సాయంత్రం 5:30 అయింది. సాయం సంధ్యా సమయం. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు. గుడి నిర్మానుష్యంగా ఉంది. అందరం నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఫోటోలు తీసుకుని డ్రైవర్లను పిలిచి అన్నా చెల్లెళ్ళ గట్టుకు పోనిమ్మన్నాం. మేం సముద్రం ఒట్టుకు చేరేప్పటికీ చీకట్లు ముసురుకుంటున్నాయి. గోదావరి ప్రవాహం అక్కడే సముద్రంలో కలుస్తుంది. గోదావరి నదిగా ఉన్న ప్రాంతమంతా అలలు లేకుండా ప్రశాంతంగా ఉంది. సముద్రంలో కలిసినప్పటినుంచే అలలు ఉవ్వెత్తున ఎగసిపడి ఉధృతంగా ఉన్నాయి. దూరంగా ఆసీషోర్ ఆయిల్ రిగ్గింగ్ అవుతున్నట్లుంది. సార్, బయలుదేరదాం, చీకటి పడింది అన్నాడు డ్రైవర్. మళ్ళీ అందరం కార్లెక్కాం. లాడ్జికి వచ్చేటప్పటికి రాత్రి 9 అయింది. స్నానాలు చేసి భోజనానికి రెడీ అవుతుంటే నా సెల్ రింగ్ అయింది. హలో అన్నాను. హలో, రాధా? రాధాకృష్ణ? అవతల నుంచి ఆడగొంతు. రాధాకృష్ణనే మాట్లాడుతున్నా. నేను సాగర్ని. ఎన్నో జన్మల క్రితం విన్న గొంతులా ఉంది. గొంతులో అదే మార్ధవం. సాగరా, నేను రాధని, రాధాకృష్ణని మాట్లాడుతున్నా అన్నాను ఉద్వేగంగా. ఎలా ఉన్నావు? సాగర ప్రశ్న. ఎక్సలెంట్. నువ్వు? బావున్నా. ఏమిటి విశేషాలు? రేపు మన డిగ్రీ బ్యాచ్ వాళ్ళందరం మన కాలేజీలో మీట్ అవుతున్నాం. నువ్వు తప్పక రావాలి. డేవిడ్ గారిని కూడా తీసుకురావాలి అన్నాను సంబోధనలో సందిగ్ధంతో. ఇంత సడన్గా అంటే కుదరదేమో సందేహంగా అంది సాగర. మనసుంటే మార్గం ఉంటుంది. శేషు, పద్దు, జగన్, మురళి, రాజు, నాగేశ్వరరావు, సుబ్బారావు, రామారావు, శర్మ, రామకృష్ణ, పట్వర్ధన్ గుర్తున్నారా? అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు రాకపోతే మాత్రం జీవితంలో ఎంతో విలువైనది మిస్ అవుతావు అన్నాను ఆఖరి అస్త్రంగా. అదే నవ్వు. వెన్నెల కురిసినట్లు, మల్లెలు విరిసినట్లు, గోదావరి గాలి వీచినట్లు, కోకిల కూసినట్లు, నా మనసు మురిసేటట్లు. ఓకే, ప్రయత్నిస్తా. నువ్వు వస్తున్నావు అంతే. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడొచ్చాడో? మురళీగాడు పక్కనే ఉన్నాడు. అసలు సాగర వస్తుందా రాదా అన్నాడు మళ్ళీ. వాడి బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. రాకపోతే ఏం చేస్తావు అన్నాను నవ్వుతూ. ఏం చేస్తాం? పట్టించుకోం అంతే అన్నాడు. నాకు నవ్వొచ్చింది. అంత పట్టించుకోనివాడు పొద్దున్నుంచి ఈ సతాయింపేంటి? సాగరకు నాకు మధ్య జరిగిన సంభాషణ పద్దుకు, శేషుకు చెప్పాను. ఖచ్చితంగా వస్తుంది, నాకు తెలుసు అన్నాడు శేషు. ఓ గంట తర్వాత నా సెల్కు మెసేజ్ వచ్చింది. సాగరా కమింగ్. డేవిడ్ రాజు అనుంది. హ్యాట్స్ ఆఫ్ టు డేవిడ్ రాజు. ఎంత మంచి హస్బెండ్. రాత్రి భోజనాలు చేసి కబుర్లు చెప్పుకొని హ్యాపీ డేస్ అన్నీ గుర్తు చేసుకుని జోకులేసుకుని పడుకునేటప్పటికీ క్యాలెండర్లో డేట్ మారిపోయింది. ఉదయం లేచేపటికి కాస్త ఆలస్యం అయింది. ఒక్కొక్కళ్లే కాలకృత్యాలు ముగించి రెడీ అయ్యారు. 9 గంటలకు లాడ్జీలోంచి బయటపడ్డాం. శాంతరాజు హోటల్కు పోదాం అన్నాడు జగన్. ఆ హోటల్ ఎప్పుడో మూసేశారు అన్నాడు రామారావు. ఇస్మాయిల్ టీ కొట్టు అన్నాడు శర్మ. అది అంతే. పోనీ మనం క్లాసులెగ్గొట్టి మ్యాట్నీలు చూసిన శారద, వైజయంతి థియేటర్స్ ఓసారి చూసొద్దాం అన్నాడు శేషుబాబు. అవి మూసేశారు. ఉన్నవి మూసేయడమేనా ఈ ఊరి డెవలప్మెంట్ అన్నాడు రాజు. నాకు ఆ సినిమా హాల్స్ మూసేశారంటే చాలా బాధేసింది. క్లాసులెగ్గొట్టి ఎంతటి మహత్తర హిందీ చిత్రరాజాల్ని చూశామో. రాత్రిళ్ళు చదవడానికి మెలకువగా ఉండడం కోసం పట్టుదలగా ఇస్మాయిల్ టీ కొట్టుకు మాత్రం వెళ్ళేవాళ్ళం. పట్టుదల టీ తాగడానికే, చదవడానికి కాదు. కాలేజీ క్యాంటీన్ నడిపిన శాంతరాజుకు ఉడిపి హోటల్ కూడా ఉండేది. ఎంత తిన్నా మా బ్యాచ్ ఎంత ఇస్తే అంతే తీసుకునేవాడు. ఇవన్నీ గత స్మృతులేనా? ఆనాడు మమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయాసపడిన లెక్చరర్లు లక్ష్మణ్ రావు గారు, గురుమూర్తి గారు అంతా పైవాడి పిలుపందుకున్నారని తెలిసింది. ఎంత మాయ. మేం బాగా బతికిన కాలేజీకి వెళ్ళాం.
రామారావు కమ్మటి వేడివేడి టిఫిన్స్ అరేంజ్ చేశాడు. అవి ఆరగించి సేద తీరేపటికి 10:30 అయింది. ఎక్కడెక్కడి నుండో మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఓల్డేజీ స్టూడెంట్స్. రాగానే ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టడానికి కొంచెం టైం తీసుకోవడం, ఆశ్చర్యపోవడం, ఆనందపడడం, ఆ తర్వాత గట్టి కరచాలనం చేసి కౌగిలించుకోవడం జరిగిపోతున్నాయి. హాల్ అంతా బాగా డెకరేట్ చేశారు. డయాస్ మీద సమావేశ వివరాల్ని తెలియచేసే బ్యానరు, ఓ పెద్ద టేబుల్, కుర్చీలు వేశారు. ఆనాటి లెక్చరర్స్లో ఆరోగ్యంగా ఉండి ఓపిక చేసుకుని వచ్చిన ముగ్గురిని సాదరంగా ఆహ్వానించి డయాస్ మీద కూర్చోబెట్టారు. మేం కూడా ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నాం. సమావేశం ప్రారంభమైంది. రామారావు మైక్ అందుకున్నాడు. గురుదేవుళ్లకు పూలగుత్తులిచ్చి దండలేసి శాలువాలు కప్పుతున్నారు. హాల్ అంతా చాలా సందడిగా ఉంది. శేష్ బాబు, పద్మనాభం నాకు చెరో పక్కా కూర్చున్నారు. మురళీగాడు నా వెనకాల చేరాడు. సాగర వస్తుందా రాదా అన్నాడు వెనక నుంచి మళ్ళీ. నేను మాట్లాడలేదు. ఆడవాళ్లు ఎవరు వచ్చినా సాగర వచ్చిందేమోనని తరచూ గుమ్మం కేసి చూస్తున్నారు. గురువుల ఉపన్యాసాలు, ఉపదేశాలు, అభిలాషలు, ఆశీస్సులు అయిన తర్వాత మిత్రులు ఒక్కొక్కళ్ళు మైక్ అందుకుంటున్నారు. అప్పటికి సమయం 12 అయింది. సాగర రాలేదు. మైక్ నిర్విరామంగా మోగుతోంది. అందరూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు ఉద్వేగంగా, మరికొందరు ఉత్సాహంగా, ఇంకొందరు హాస్యంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి చిన్న కలకలం. అందరూ గుమ్మం కేసి చూస్తున్నారు. సాగర్లా ఉంది చూడు అన్నాడు మురళి. నాకు తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకుంది. అప్రయత్నంగా లేచి నుంచున్నా. నా వెనకే శేషు, పద్దు, మురళి, నాగేశ్వరరావు గుమ్మం కేసి నడిచాం. ఎవరో పెద్దామె మెరూన్ కలర్ జెరీ అంచు గద్వాల చీర కట్టింది. జుట్టు అక్కడక్కడా నెరిసినట్లుంది. మొహానికి బొట్టు లేదు. మెడలో సన్నని గొలుసుకు క్రాస్ వేలాడుతోంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్తో గుమ్మంలో నుంచునుంది. మా స్మృతిపథంలోని సాగరకు ఆమెకు పోలికలే లేవు. అయినా ఆమె చాలా హుందాగా ఉంది. ఆమెను పోల్చుకోవడానికి ప్రయత్నించా. ఆమెను పట్టించింది ఆమె నవ్వే. అప్పట్లో ఆశాపరేఖ్లా నవ్వేది. అదే నవ్వు నేటికి. సాగరా అన్నాను పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ. బాగానే గుర్తుపట్టావే రాధా అంది. అక్కడ మైక్లో ఉపన్యాసం ఆగిపోయింది. ఒక్కొక్కళ్ళుగా కనీసం 10 మంది లేచొచ్చి సాగర్ను రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళు గుర్తున్నారా? గుర్తుపట్టావా అన్నాను నా పక్కనున్న నా మిత్రుల్ని చూపిస్తూ. ఆమె ముఖ కవళికల్ని బట్టి ఎవరినీ గుర్తుపట్టలేకపోతోందని అర్థమైంది. నేను పరిచయం చేసేలోపే మా వాళ్ళు ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఆమెని రమ్మని సీటు చూపించాను. ఆమె కూర్చుంది. పక్కనే నేను కూర్చున్నా. అందరికీ ఆమె వయసు మళ్ళిన ఒకనాటి కాలేజీ బ్యూటీ. నాటి అందం వాళ్లకు కనిపించక నిరుత్సాహపడి ఉండొచ్చు. నేను ఆమె శారీరక అందం గురించి ఆలోచించడం లేదు. వయసు తెచ్చే మార్పులు మనం అంగీకరించి తీరాలి. మేమందరం అలాగే బాలాకుమారుల్లా ఉన్నామా? మాలో ఎంతమందికి బానకడుపులు, బట్టతలలు రాలేదు? ఆమె పక్కన కూర్చోవడం నాకెంతో గొప్ప అనుభూతి. దశాబ్దాల నాటి నా సందేహాలకు ఆమెతో గడిపే 1-2 గంటల్లో సమాధానాలు పొందాలి. సాగర్ కేసి చూశాను. చిన్నగా నవ్వింది. జీవితంలో మళ్ళీ నిన్ను ఎప్పటికైనా చూస్తాననుకున్నాను, కానీ మరీ ఇంత త్వరగా చూస్తాననుకోలేదు అన్నాను. అవును, త్వరగా 42 ఏళ్లకి అంది నవ్వుతూ. ఇన్నాళ్లలో నేనెప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాను. ఇది నా మొదటి సందేహం. మర్చిపోతే కదా అని అనను, కానీ నాకు గుర్తున్నది నువ్వు శేషుబాబే అంది. ఎందుకో అన్నాను క్యూరియాసిటీగా. అప్పట్లో మనకు ఇప్పట్లా ఆడా మగ మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. నిజం చెప్పాలంటే మనం మాట్లాడుకున్నదే లేదు. నువ్వు రాసిన 2-3 లెటర్స్ తప్ప. ఆ లెటర్స్ చాలు నువ్వు ఎంత సంస్కారవంతుడివో చెప్పడానికి. నీ పక్కనే శేషుబాబు ఉండేవాడు, అందుకే మీరిద్దరూ గుర్తు. ఆ లెటర్స్ నీకు గుర్తున్నాయా? ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ బై బిల్లీ గ్రహాం,
చదవమని రాశావు, గుర్తుందా అన్నాను. చదివావా అంది. ఆ పుస్తకం నాకిచ్చావా అని ఎదురు ప్రశ్నించా. ఇప్పటిదాకా చదవలేదా అంది ఆశ్చర్యపోతూ. ఆ పుస్తకమే నా జీవితాన్ని మార్చేసింది, తప్పకుండా చదువు అంది మళ్ళీ. అందరూ భోజనాలకు లేచారు. భోజనాల దగ్గర కూడా ఒకచోటే కూర్చున్నాం. ఆమె మాట్లాడుతోంది. ఆమెకు 3 పిల్లలు. అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. అందరూ బాగా సెటిల్ అయిపోయారు. నన్ను గురించి అడిగింది. చెప్పాను. నీకో జోక్ చెప్పనా? అది నువ్వు ఫీల్ అవనంటే అన్నాను. చెప్పు. ఈరోజు ఉదయం రామకృష్ణ అడిగాడు, అప్పట్లో నువ్వు సాగరను ప్రేమించావు కదా అని నవ్వాను. నువ్వేమన్నావు? ప్రేమించానో భ్రమించానో నాకు తెలియదు. అది తెలుసుకునే లోపే ఆమె వెళ్ళిపోయింది అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. నీ అభిప్రాయం నాకు తెలుసు. అప్పటికే నేను కమిట్ అయిపోయాను. ఆ విషయం నీకు చెప్పాననే అనుకున్నాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేదు అంది. ఎనీహౌ, యూ హ్యావ్ మ్యారీడ్ అ మోర్ డిజర్వ్డ్ పర్సన్ అన్నాను. నాట్ డిజర్వ్, బట్ ఐ హ్యావ్ డిజైర్డ్ అంది. నీకెలా పరిచయం? అప్పటికే అతను బాగా పాపులర్ స్టూడెంటా? కాదు, నొటోరియస్, రౌడీలా ఉండేవాడు. నేనతన్ని మార్చుకున్నా. మంచి అందగాడయ్యుండాలి. నా కళ్ళకు మాత్రమే, అంతే. నీకు తెలుసుగా, నాది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. మనం ఫైనల్ ఇయర్లోకి వచ్చేటప్పటికీ ఇంట్లో తెలిసిపోవడంతో హౌస్ అరెస్ట్. ఇప్పట్లా అప్పుడు సెల్ ఫోన్లు, ఫేస్బుక్లు లేవు. నేను నీ సహాయం తీసుకుందాం అనుకున్నా. కానీ నన్ను నాన్నగారు రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు. ఓ క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. అతి కష్టం మీద బయటకొచ్చి డేవిడ్ను చేసుకున్నా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నమ్ముతాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు న్యూ టెస్ట్మెంట్ చదువు, బైబిల్ చదువు, ప్రభువు గురించి తెలుసుకో. నీలో, నీ ఆలోచనల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది అంది సాగర. అయితే భగవంతుడి గురించి నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు భిన్నమైనవి. నీకు దేవుడంటే యేసుక్రీస్తు ఒక్కడే, మరొకళ్లకు రాముడు, ఇంకొకళ్లకు అల్లా. నాకు దేవుడంటే యేసు, అల్లా, రామ్, ఇంకా ఎందరో. దేవుడంటే ఈ భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి ఏవో కొన్ని లీలలు చేసిన మహాత్ముడే దేవుడంటే. నా దృష్టిలో మనం దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్లు లెక్క. ఈ విశ్వం గురించి ఒక్కసారి ఆలోచించు. విశ్వంలో ఎన్ని కోట్ల గెలాక్సీలున్నాయి? ఒక్కో గెలాక్సీలో ఎన్ని కోట్ల గ్రహాలున్నాయి? ఒక్కోటి ఎన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయి? అంటే విశ్వం ఎంత పెద్దది! అవన్నీ కదులుతున్నా ఒకదానికొకటి ఎందుకు గుద్దుకోవడం లేదు? ఇన్ని కోటాను కోట్ల గ్రహాల్ని కంట్రోల్ చేస్తున్నదెవరు? ఈ చిన్న భూమి మీద మాత్రమే ఏదో ఒక ప్రాంతంలో పుట్టి ఏదో ఒక పేరుతో పిలువబడి ఏవో కొన్ని సంఘటనలకు, సంస్కరణలకు, సంరక్షణనకో ఉండి మానవ శరీరంతో ఉన్న మహాత్ముడా దేవుడు. దేవుడు మన ఊహకందని ఓ అద్భుత శక్తి. దేవుడు ఈ భూమండలానికే పరిమితమైనవాడు కాదు. విశ్వవ్యాపకుడు, అనంతుడు, సర్వాంతర్యామి, ద ఆల్ మైటీ. నా దృష్టిలో రూపం లేదు, పేరు లేదు. నేను దేవుణ్ణి నమ్ముతాను. దేవుణ్ణి ఓ దేవుడా అనే పిలుస్తాను. నేను సమస్త జీవరాశిలో దేవుణ్ణి చూస్తాను. ఏ పేరుతో పిలిచినా, ఏ భాషలో పిలిచినా, ఆర్తితో పిలిస్తే పలుకుతాడు. నేను నిన్ను వివేకానంద వర్క్స్ చదవమని చెప్పను. భగవద్గీత, ఖురాన్ పఠించమని చెప్పను. బైబిల్లో ఉండేవే వాటిలో ఉంటాయి. నువ్వెంచుకున్న మార్గం సరైనదే. తద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్నావు. కానీ అదొక్కటే. భగవంతుని తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలుండగా అదొక్కటే సరైనదంటే నేను అంగీకరించలేను సాగర అని చెప్పాలనుకున్నాను. నా గొంతు పెగల్లేదు. 42 సంవత్సరాల తర్వాత కలిసిన మంచి స్నేహితురాల్ని ప్రస్తుత ప్రసంగంతో విభేదించడం ఇష్టం లేక నవ్వి ఊరుకున్నా. అక్కడితో మా సంభాషణలు ఆగిపోయాయి. భోజనాలైపోయాయి. అంతా ఫోటోలు తీసుకున్నాం. కొందరు గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
మా గుంపులో నాతో పాటు సాగర, శేషు, పద్దు, జగన్, నాగేశ్వరరావు, మురళి ఉన్నారు. నేనిక బయలుదేరతాను. సరే, నువ్వెలా వచ్చావు? అడిగింది సాగర నన్ను. గాల్లో అన్నాను, ఫ్లైట్ అని అర్థం వచ్చేలా. విజయవాడే కదా, నేను డ్రాప్ చేస్తానురా అంది. నువ్వు ఏనాడో డ్రాప్ చేశావు, నన్ను హోల్డ్ చేసేవాళ్ళు వేరే ఉన్నారులే అందామనుకున్నాను. వద్దు, మన దారులు వేర్లే ఆమెతో అన్నాను నవ్వుతూ. ఓకే, మనం త్వరలో మళ్ళీ కలుద్దాం అంది షేక్ హ్యాండ్ ఇస్తూ. తప్పకుండా, త్వరలో, మరో 42 అన్నాను. సాగరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కారు దాకా కూడా నడిచాం. డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు. సాగర్ కారులో కూర్చుని బై చెప్పింది. కారు బయలుదేరింది. శేషు నా భుజంపై చెయ్యి వేశాడు. సాగర రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివేమో ఆ అందమైన ఊహల్లో అన్నాడు. నాకు అంతర్వేదిలో సాగర సంగమమే గుర్తుకొచ్చింది. గోదావరి నదిగా ఉన్నంతవరకు కొన్ని 100 మైళ్ళు ప్రశాంతంగా ప్రవహించింది. సాగరాన్ని సంగమించాకే ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో కల్లోల కడలిగా మారింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.